హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియాస్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనం కటింగ్ లైనింగ్ మీద చేసుకుందాం. లైనింగ్ని ఫస్ట్ 2 ఫోల్డ్స్ చేయాలి. కింద హెచ్చులు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ ఎంత ఉంది పొడవు అనేది చూసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి 14.5 ఉంది. 14.5తో పాటు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి నడుం లూజ్ ఎంత ఉంది అనేది ఆల్తీ బ్లౌజ్ పైన చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి 32 ఇంచెస్ ఉంది. సో 32 ఇంచెస్ మనము 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకి 8 ఇంచెస్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. తర్వాత వెనుక కొంచెం క్లాత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ లోపల క్లాత్ కోసం 2.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము బ్లౌజ్ 15.5 పొడవు తీసుకున్నాము. ఆ 15.5 పొడవు ఇంకొక సైడ్ డ్రా చేసుకొని రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత సంఖభాగం కోసం 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఆ 6 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనము షోల్డర్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి 5.5 ఇంచెస్ షోల్డర్స్ పెట్టాను. తర్వాత అక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మనం నడుం లూజ్ 8 తీసుకున్నాం కదా, దానికి +1 యాడ్ చేసుకుంటే 9 ఇంచెస్ అవుతుంది. సో ఆ 9 ఇంచెస్ మనము ఈ ప్లేస్లో మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర మనం 5.5 తీసుకున్న ఇంచ్ కింద కూడా 5.5 మార్క్ చేసుకొని పైనుంచి కిందికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనం లోపల క్లాత్ కోసం 2.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తర్వాత అక్కడ మనం మార్క్ చేసుకున్న లైన్స్ని జాయిన్ చేసుకోవాలి కింది వరకు. మనం చంక భాగం దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ మార్క్ కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవాలి.